మనకి చిన్నప్పుడు సినిమా అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్. ఇన్‌ఫాక్ట్ మోర్ దెన్ ఎంటర్‌టైన్‌మెంట్ అదొక ఎమోషన్. అంటే టైం దొరికితే అరే ఫ్రెండ్స్‌తో అరే సినిమాకెళ్ళిపోదామా, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుందని ఎళ్ళిపోయేటోళ్ళం. బట్ ఇప్పుడు సినిమా అంటే ఒక బిజినెస్ అయిపోయింది. కాదు బిజినెస్ చేసిర్రు వీళ్ళు. ఒక గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు మూవీస్‌తో. మీరు చెప్పండి మీకు ఇప్పుడు ఫ్రీ టైమ్ దొరికితే మీరేమనుకుంటారు? సినిమాకెళ్దాం అనుకుంటారా? ఎళ్లరు. బికాజ్ మూవీ రేట్స్ అంతంత ఉన్నాక ఇంకెందుకెళ్తారు? సినిమా అనేది ఇప్పుడు ఒక లగ్జరీ అయిపోయింది. అంటే ఒక మీడియం రేంజ్ హీరో నుంచి ఒక టాప్ హీరో వరకి ఏ మూవీ రిలీజ్ అయినా తక్కువలో తక్కువ 300 టికెట్ మల్టీప్లెక్స్‌లలో. సింగిల్ స్క్రీన్‌లో అయితే కనీసం 175-200. ఇంకా పెద్ద హీరో మూవీస్ వస్తే కనీసం 250, 295 అట్లా ఉంటున్నాయి. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకొస్తారు? ఎప్పుడైతే టికెట్ ప్రైస్ 150 దాటినాయో అప్పుడే థియేటర్స్ అనేవి ఫ్యామిలీ ఆడియన్స్‌ని దూరం చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఎవరు? ఒక ఫ్యామిలీలో నలుగురు కలిసి మూవీకెళ్దామంటే తక్కువలో తక్కువ టికెట్ ప్రైజే 1200-1500 ఉంటది. తక్కువలో తక్కువ. అట్లాంటిది ఇంట్లో ఫ్యామిలీలో పిల్లలుంటే వాళ్ళు గనుక ఇంటర్వెల్‌లో ఏ పాప్‌కార్నో, ఏ కూల్ డ్రింకో, ఏ పిజ్జా అడిగిరనుకో అయిపాయే సచ్చింది కథే. తక్కువలో తక్కువ 4000 దాకా ఖర్చయితాయి. 4000 దాకా ఖర్చయితాయి. ఒక సినిమాకెళ్ళాలంటే 2000-3000 దాకా ఖర్చయితే ఇంకా ఎక్కడుంటది సినిమా అంటే ఒక ఎమోషన్. అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటది. మీకొక చిన్న లిస్ట్ చెప్తా. 'సామాజ వర్గమన', 'జాతిరత్నాలు', 'ట్రిపుల్ ఆర్', 'హాయ్ నాన్న', 'బలగం', 'కోర్ట్', 'మహావతార్ నరసింహ', మొన్నొచ్చిన 'సంక్రాంతికొస్తున్నాం'. ఇవి కాకుండా ఆఫ్టర్ కోవిడ్ ఇవి కాకుండా మీరు ఫ్యామిలీతో వెళ్ళి టికెట్ రేట్స్ పెట్టి సాటిస్ఫై బయటకొచ్చిన మూవీస్ ఎన్ని? మీరు చెప్పండి. దీనికి కారణం టికెట్ రేట్స్ కాదంటారా? ప్రొడ్యూసర్స్ గ్రీడ్ కాదంటారా? ఇంకా అందరికీ తెలిసిన ఇంకొక పాయింట్ వచ్చేసి ఓటీటీ. ఆఫ్టర్ కోవిడ్ సగం థియేటర్లు షట్ డౌన్ కావడానికి కారణం వచ్చేసి ఈ ఓటీటీ. అందరూ ఓటీటీస్కి అలవాటు పడ్డారు. థియేటర్స్ ఎవరు కదలట్లేదు. ఒకవేళ కదిలినా కానీ ఐదర్ అది ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవ్వాలి, కామెడీ మూవీ అవ్వాలి ఆర్ ఎక్స్పెరిమెంట్ మూవీ అవ్వాలి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మూవీస్ ఆడుతున్నాయా? 200 పెడితే ఆహా వస్తుంది, 200 పెడితే అమెజాన్ వస్తుంది, హాట్‌స్టార్ వస్తుంది, 400 పెడితే నెట్‌ఫ్లిక్స్ వస్తుంది. సో ఇవన్నీ ఓటీటీస్ కలిపితే మహా అంటే 1000-1200 అవుతుంది. అంటే ఒక యావరేజ్ ఫ్యామిలీ 1200 స్పెండ్ చేస్తే ఓటీటీస్ పైన హ్యాపీగా 1 మంత్ మొత్తం సినిమాలు చూసుకుంటూ కూర్చోవచ్చు. కొత్త సినిమాలు ఒక 4 వీక్స్‌లో ఎట్లాగో వస్తూనే ఉంటాయి. ఇంకా పాత సినిమా కూడా చదువుకుంటూ కూర్చోవచ్చు. హాలీవుడ్ లాంగ్వేజ్ అని డిఫరెంట్ లాంగ్వేజ్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అట్లాంటి ఫ్యామిలీ ఎందుకు ₹1000-3000 పెట్టి ఒక్క సినిమాకెళ్తది? వన్ మోర్ ఆబ్వియస్ రీజన్ ఈస్ పైరసీ సైట్స్ లైక్ ఐబొమ్మ అని, మూవీ రూల్స్ అని చెప్పి, బప్పం అని చెప్పి ఇలా కొన్ని సైట్స్ ఉంటాయి కదా! మూవీ రిలీజ్ అయిన సేమ్ డే పైరసీ వచ్చినాక ఇంకెందుకు చూస్తారండి? పెద్ద సినిమాలు ఎట్లాగో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ చూస్తారు. ఓకే నడిచిపోతది. బట్ చిన్న సినిమాలు మాత్రం పైరసీకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది చిన్న సినిమాలే. జస్ట్ ఇమాజిన్ టికెట్ రేట్స్ అనేవి 100-150 మధ్యలో ఉంటే పైరసీలో వచ్చినా ఎవరు చూడరు. బికాజ్ థియేటర్‌లో అంత మంచి ఫెసిలిటీస్ ఉండంగా ఇంకా ఐబొమ్మల పైరసీలో ఎందుకు చూస్తారు? అండ్ వన్ మోర్ రీజన్ వచ్చేసి చేంజ్ ఇన్ ఆడియన్స్ మైండ్ సెట్ టువర్డ్స్ సినిమా అండ్ మూవీస్ కూడా యావరేజ్ మూవీస్ రావడం. అంటే జస్ట్ నేను మాకు ఫ్రెండ్‌ని పిలిచిన అనుకోండి. అరే నాతో సినిమాకి వస్తావా అంటే వాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ టికెట్ ప్రైస్ ఎంత అంటాడు. 200 అంట. ఏ పోరా ఆ సినిమాకి 200 పెట్టడం చాలా ఎక్కువ అంటాడు యావరేజ్ సినిమా అని చెప్పి. లేదురా బానే ఉంటదంటే సినిమా రన్ టైమ్ ఎంత అంటాడు. 2:30 గంటల నుంచి 3 గంటలు అంటే అబ్బా! ఇప్పుడు 3 గంటల సినిమా లాగ్ ఎట్లా చూడాలిరా అంటాడు. సో దీనికి అంతటి కారణం ఏంటి? నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ. అంటే వారానికి నోటెడ్ మూవీస్ ఒక 6-7 రిలీజ్ అయితాయి. అందులో ఎన్ని బాగుంటున్నాయి? 1 ఆర్ 2. అంటే ఒక ప్రాపర్ 'ఇదిరా' సినిమా అనే సినిమా మాత్రం ఒక్కటే వస్తది. అంటే ఆడియన్స్‌ని థియేటర్స్‌కి లాక్కోలేకపోతుంది సినిమా. దీనికి కారణం ఏంటి? బ్యాడ్ కంటెంట్, యావరేజ్ కంటెంట్, టికెట్ రేట్స్. ఈ పైన చెప్పిన రీజన్స్ ఎన్నున్నా గానీ నాకు కనపడే మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి ఒకటే. ప్రొడ్యూసర్స్ అండి. వీళ్ళ గ్రీడ్ వల్ల, బిజినెస్ మెంటాలిటీ వల్ల యావరేజ్ కంటెంట్ చేతిలో పెట్టుకొని స్టార్స్ వెనకాల పడి వాళ్ళకి వందల వందల కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి బడ్జెట్స్ పెంచేసి దాన్ని మొత్తం రికార్డ్ చేయడానికి టికెట్ రేట్స్ పెంచుతున్నారు. అది వన్ డే ఉంటదంటే కాదు. కనీసం ఒక 1 వీక్ నుంచి 10 డేస్ దాకా టికెట్ రేట్స్ పెంచుకుంటున్నారు. దీనివల్ల ఎవరు సఫర్ అవుతారు అల్టిమేట్‌గా? ఆడియన్స్. అమ్ముకు దొబ్బుతున్నారు టికెట్ రేట్స్ పెంచేసి. మీరే చూడండి ఎంత పెద్ద సినిమా వచ్చినా గానీ సింగిల్ థియేటర్‌లో 150 దాటకుండా, మల్టీప్లెక్స్‌లో 250 దాటకుండా ఉంటే మళ్ళీ ఆ గత వైభవం తిరిగొస్తది సినిమా థియేటర్స్‌కి. ఈ 4 వీక్స్ అనే అగ్రీమెంట్స్ ఆపేసి ఏ 8 వీక్సో దీంట్లో పెట్టుకుంటే మూవీకి లాంగ్ రన్ ఉంటది. అంటే ఒక యావరేజ్ సినిమా ఉన్నా గానీ టికెట్ రేట్స్ అనేవి 100, 150, 200 ఉన్నాయనుకోండి పక్కా పబ్లిక్ వచ్చి చూస్తారు. బికాజ్ 100, 150 ఈస్ మోస్ట్ అఫోర్డబుల్ గదా! అట్లాంటిది సినిమా మరీ బావుంటే బ్లాక్ బస్టర్ అంటే మాత్రం కొన్ని ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ వరకు నడుస్తది. 1 మంత్ వరకు నడుస్తది. బట్ వీళ్ళు అట్లా చేయరు కదా! ఎందుకంటే వీళ్ళు తీసుకునేది యావరేజ్ కంటెంట్స్. స్టార్స్ వెనకాల పడ్డామా, బడ్జెట్ పెంచుకున్నామా, టికెట్ పెంచినామా, రికవర్ చేస్తున్నామా ఇంతే. ఇదే ప్రొడ్యూసర్ మైండ్ సెట్ అయిపోయింది. బిజినెస్ అయిపోయింది ఇది మొత్తం. సో అల్టిమేట్‌గా చెప్పేది ఏందంటే స్టార్స్ వెనకాల కాకుండా కంటెంట్ వెనకాల పడండి. టికెట్ రేట్స్ పెంచడం కాకుండా ఓటీటీ లిమిట్స్ 8 వీక్స్ వరకు పెంచండి. అప్పుడే మూవీ బాగుపడుతది. మూవీ ఈస్ చేంజింగ్ ఇట్స్ ఫార్మ్. అంటే థియేటర్ నుంచి ఇప్పుడు ఇట్ విల్ కమ్ టు ఓటీటీ. ఇంకా టీవీలో పరిమితం అయిపోతుంది సినిమా అనేది. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ప్రతి పోస్టర్‌లో, ప్రతి ఈవెంట్‌లో, ప్రమోషన్స్‌లో స్పెసిఫిక్‌గా చెప్పాలి.
టికెటెస్ తగ్గిస్తున్నాం 100, 150, 200 ఇంతకంటే ఎక్కువ లేదు అని చెప్తే పక్కా ఆడియన్స్ అలవాటు అయిపోతారు. వాళ్ళ మైండ్ సెట్ మారిపోతది. మళ్ళీ థియేటర్స్ కదులుతారు. సో దీనివల్ల ఏమైతదంటే మళ్ళీ నాలాంటి ఆడియన్స్ కనెక్ట్ టు మళ్ళీ మూవీ అనేది ఎమోషన్ లాగా మారిపోతది. దే విల్ కనెక్ట్ టు సినిమా, దే విల్ కనెక్ట్ టు థియేటర్స్. సో ఇదంతా మీ చేతిలో ఉందండి. ప్రొడ్యూసర్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పటివరకు నా వీడియో చూసుంటే మనస్ఫూర్తిగా ఐఎమ్ సేయింగ్ థ్యాంక్స్ టు యూ. బికాస్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల నాకు చాలా బూస్ట్ వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ, ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తా. సో లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. 10 మందికి ఈ వీడియో ఎంతమందికి వెళ్తే అంత మంచిగా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. సో మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మూవీ మనిషి.